నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. మహిళా బిల్లుకు డీలిమిటేషన్ బిల్లుకు లింక్ చేయడం పెద్ద కుట్ర. మహిళా బిల్లుకు బీసీ సబ్ కోటాను లింక్ చేయాలని డిమాండ్ చేసిన కవిత. జూలూరుపాడు మండల కేంద్రంలో కిడ్నీ వ్యాధి బారిన పడిన 150 మంది వ్యక్తులు మంచినీటిని శాంపిల్స్ టెస్ట్ కోసం హైదరాబాద్ కు పంపిన డాక్టర్లు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో పాల్గొన్న కలెక్టర్ అంకిత్. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించిన కలెక్టర్. దేవరకొండ నియోజకవర్గం గుడిపల్లి మండలంలోని సింగరాజుపల్లి గ్రామంలో నిర్వహించిన అలైవ్ కార్యక్రమంలో పోలీస్ అధికారులు ప్రజా ప్రతినిధులతో దేవరకొండ ఎమ్మెల్యే నైనావత్ బాలునాయక్ కలిసి పాల్గొని వాహనదారులకు ఉచిత హెల్మెట్లను పంపిణీ చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు పలు సూచనలు చేశారు. గ్రామంలోకి వచ్చే వాహనాలకు హెల్మెట్ ధరిస్తేనే లోపలికి అనుమతించాలని సూచించారు. రాష్ట్రంలో నిత్యం రోడ్డు ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, వాటిని నివారించడానికి అవగాహన ద్వారానే సాధ్యమని భావించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అరైవ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే వివరించారు. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డీలిమిటేషన్ బిల్లును కాల్చే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. మహిళా బిల్లుకు డీలిమిటేషన్ బిల్లుకు లింక్ చేయడంలో పెద్ద కుట్ర ఉందని ధ్వజమెత్తారు. తెలంగాణకు రాజకీయ ప్రాధాన్యం తగ్గిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. మహిళా బిల్లులో బీసీ సబ్ కోటా ఉండాల్సిందేనని డిమాండ్ చేశారు. నియోజకవర్గాలను బ్లాకెండ్ గా 50% పెంచుతామని కేంద్రం చెబుతున్నదని, చూడడానికి అది కరెక్టే అనిపించినప్పటికీ చాలా నష్టం జరుగుతుందని కవిత అన్నారు. బీహార్ లాంటి రాష్ట్రాల్లో పెరిగిన సీట్లతో పోల్చుకుంటే మనకు చాలా తక్కువ సీట్లు ఉంటాయని, ఖచ్చితంగా తెలంగాణకు రాజకీయ ప్రాధాన్యం తగ్గుతుందని అన్నారు. ప్రస్తుతం పార్లమెంటులో తెలంగాణకు 3.13% ప్రాతినిధ్యం ఉంది. డీలిమిటేషన్ కు ఏ ప్రాతిపాదికన తెచ్చినా సరే తెలంగాణకు 3.13% వాటా తగ్గొద్దన్నారు. లేదంటే రాష్ట్ర ప్రజలు మరో తెలంగాణ మాదిరి ఉద్యమం చేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదని, ఏ ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వడం లేదని, ఇంకా మన రాజకీయ ప్రాధాన్యం తగ్గిస్తే మరింత నష్టపోవాల్సి ఉంటుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా బిల్లుకు డీలిమిటేషన్ ను లింక్ చేయడం కాదు, మహిళా బిల్లుకు బీసీ సబ్ కోటాను లింక్ చేయాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్రాన్ని డిమాండ్ చేశారు. Telangana currently as a state has 3.13% in the parliament, and after the delimitation we are hoping that that should be the baseline of the percentage of Telangana representation in parliament. It should only go up after delimitation, but it should not come down. The 50% blanket increase that the central government is proposing right now on the face of it looks fine, but when you actually compare to the increase in other states versus Telangana, then the gap looks more. But then yet 3.13% should be the baseline for our state. If it goes down, people of Telangana are certainly going to hit the streets. And it is really unfortunate that the union government wants to link women's bill with the delimitation.
Rather, they should link the women's bill with passing of the OBC reservation bill. OBC women should get their due share in this 33%. I am fully in support of the sub-quota for OBC women in the women's reservation bill. Let us see today, tomorrow, day after, there is a lot of confusion on these bills, but fundamentally OBC women should get their share. South Indian state should get their share in the delimitation. Thank you. Jai Telangana currently as a state has 3.13% in the parliament, and after the delimitation we are hoping that that should be the baseline of the percentage of Telangana representation in parliament. It should only go up after delimitation, but it should not come down. The 50% blanket increase that the central government is proposing right now on the face of it looks fine, but when you actually compare to the increase in other states versus Telangana, then the gap looks more. But then yet 3.13% should be the baseline for our state. If it goes down, people of Telangana are certainly going to hit the streets. And it is really unfortunate that the union government wants to link women's bill with the delimitation. Rather, they should link the women's bill with passing of the OBC reservation bill. OBC women should get their due share in this 33%. I am fully in support of the sub-quota for OBC women in the women's reservation bill. Let us see today, tomorrow, day after, there is a lot of confusion on these bills, but fundamentally OBC women should get their share. South Indian state should get their share in the delimitation. Thank you. Jai Telangana, Jai Bharat. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలాన్ని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శరత్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో 150 మంది కిడ్నీ పేషెంట్లను గుర్తించామని అన్నారు. వీరు కిడ్నీ వ్యాధి బారిన ఎందుకు పడుతున్నారని తెలుసుకునేందుకు ఆ గ్రామంలోని వాడుతున్న మంచినీటిని టెస్ట్ కోసం హైదరాబాద్ కు పంపిస్తున్నామని అన్నారు. రిపోర్టు రాగానే ఎటువంటి చర్యలు తీసుకోవాలో ప్రజలకు వివరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఇమాం, ప్రసాద్, గ్రామ సర్పంచ్ కురుసా రమేష్, ఉసికెల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో ఒక రెండు నా బ్యాగ్లో చిన్న సార్ అంగన్వాడి పోరే కదా ఇది కాదు కాదు డాక్టర్ ప్రసాద్, డిస్ట్రిక్ట్ సర్వేలెన్స్ ఆఫీసర్. సో మనకేంటంటే మనలో కిడ్నీ బాధితుల గురించి చాలా కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయండి. మన మండలంలో జూలూరుపాడ మండలంలో సుమారు 100 నుంచి 150 కేసులు కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. అలానే కిడ్నీ రోగాలు డెవలప్ అవుతున్నాయనే కండిషన్స్తో మేమేంటంటే ఒక విలేజ్ టు విలేజ్ అన్ని విలేజెస్లో జూలూరుపాడ మండలంలో ఉన్న విలేజెస్ అన్నింటిలో ఎవరైతే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారో, అలానే ఎవరైతే కిడ్నీ రాదు కానీ లేకపోతే డయాలసిస్ పేషెంట్లు కానీ లేకపోతే వాళ్ళ ఆహారం శైలి ఏంటి, వాళ్ళు ఏమేమి వాడుతున్నారు, ఏ వాటర్ తాగుతున్నారు, ఏమేమి వాడుతున్నారు, అలానే వాళ్ళు ఏమైనా పెస్టిసైడ్స్ వాడుతున్నారా, ఎక్కడ వాటర్ తాగుతున్నారు, వాటి మీద సర్వే చేసి అసలు ఏంటి కాదు అంటే ఈ కిడ్నీ వ్యాధి రావడానికి రీజన్ ఏంటనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. దానిలో భాగంగానే ఈరోజు మన అనంతారం గ్రామంలో ఈ వాటర్ శాంపుల్స్ కలెక్ట్ చేస్తున్నాం. అంటే ప్రజలు ఏదైతే వాటర్ తాగుతున్నారో, ఇప్పుడు పంచాయతీ వాటర్ కావచ్చు, లేకపోతే మినరల్ వాటర్ ప్లాంట్ వాటర్ కావచ్చు, లేకపోతే బోర్ వాటర్ కావచ్చు, ఏదైనా సరే ఈ వాటర్ శాంపుల్ని మేము హైదరాబాద్కి పంపించి టెస్టింగ్ చేయించి అసలు దాంట్లో ఏమున్నాయి, దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది టెస్టింగ్ చేసి దాన్ని బట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల అధికారులు 99 రోజుల ప్రణాళిక నివేదికను చదివి వినిపించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మండల కేంద్రంలో ఉన్న అధికారులు సమన్వయంతో తమ విధులు నిర్వహించుకోవాలని, ప్రజల సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కారమయ్యే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు. ఉండాలి.
మహాలక్ష్మి, ఉచిత బస్సు సౌకర్యం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు విద్యుత్తు, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఉన్న గ్రామ సెక్రటరీలు ఒక గ్రామ సభను ఏర్పాటు చేసి అందులో సర్పంచులు, ఉప సర్పంచులు, మిగతా లోకల్లో ఉన్న యూత్, అదర్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా ఇన్వాల్వ్ ఆఫీసర్స్ కానీ అధికారులు కానీ ప్రతి అంశం మీద మండల స్థాయి సమస్యలు, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, గ్రామ వారీగా కూడా మీకు రిపోర్ట్ అది కూడా నివేదిక చెప్పడం జరిగింది. కానీ ఈసారి చూస్తే ఈరోజు ఇప్పుడు ఒకవేళ మనం హెడ్ క్వార్టర్ ఒక క్రాస్ దాటి అయితే ఏం కనిపిస్తుంది మనకి? ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ కానీ, రోడ్ అటువైపు పొలం కానీ, లేకపోతే చెట్లు కానీ, హాస్పిటల్ కానీ, ఈ స్కూల్ కానీ, ఈరోజు రైతు వేదిక ఉంది, రాజవేదిక కూడా, ఇలాంటివి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి, అలాగే స్కీమ్ సంబంధించి పెన్షన్ కానీ 479 గ్రామ పంచాయతీస్ ఉన్నాయి. సో ఎన్నికలు అయిన తర్వాత ప్రతి గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్స్ ఉన్నారు. ఆ రోజు కూడా మనం అందరంకి పిలిచాము, సర్పంచ్లు వార్డ్ మెంబర్స్కి 16th మార్చ్కి ఈ 99 డేస్ ప్రాంక భాగంగా స్టార్టింగ్లో అప్పుడు 16th మార్చ్లో కొత్తగూడెం క్లబ్లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో మనం ఆ రోజు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా పెట్టాము. చాలామంది సర్పంచ్లు ఆ రోజు వచ్చారు ఇక్కడ నుండి. వ్యవస్థ చూస్తే మీరు జిల్లా స్థాయిలో ఆఫీసర్స్ ఉంటారు, మండల స్థాయిలో కూడా, అండ్ అలాగే విలేజ్ స్థాయిలో కూడా ఒక సుదీర్ఘంగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా స్థాయి పని జిల్లా స్థాయిలో అయిపోవాలి, మండల స్థాయి పని ఒకవేళ ఎక్కడైనా గ్యాప్ ఉంటే, లోపం ఉంటే ఈ మొత్తం వ్యవస్థ. హనుమకొండ విద్యానగర్ టీవీ టవర్ కాలనీలోని సెయింట్ పీటర్స్ ఎడ్యుకేషనల్ స్కూల్ విద్యార్థులు సిబిఎస్ఈలో 10th ఫలితాల్లో ప్రపంచనం సృష్టించారని ఆ పాఠశాల డైరెక్టర్ నర్రా నారాయణ రెడ్డి తెలిపారు. స్కూల్ చైర్మన్ నర్రా అజయ్ పాల్ రెడ్డి లక్ష్యంతో ఉపాధ్యాయులు ఒక స్పష్టమైన ప్రణాళిక, క్రమశిక్షణతో విద్యార్థులకు విద్యను అందించారని, అందుకే విద్యార్థులు సిబిఎస్ఈ ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించారని, మునుముందు విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. అనంతరం సిబిఎస్ఈ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. సిబిఎస్ఈ మొట్టమొదటిసారి గత సంవత్సరం కంటే ఒక నెల రోజుల ముందు సర్ప్రైజ్ రిజల్ట్ ఇచ్చడం జరిగింది. అది సిబిఎస్ఈ బోర్డును అభినందిస్తున్నాము. అలాగే పాఠశాలలో ఉన్న రిజల్ట్ అంతా కూడా గత సంవత్సరం కంటే ఈసారి అంటే రాష్ట్రమే కాకుండా భారతదేశంలో సిబిఎస్ఈ బోర్డు మ్యాథమెటిక్స్లో చాలా కన్ఫ్యూజ్ అయింది. ఫెయిల్ అవుతారు అనేటువంటి ఒక నేషన్ వైడ్గా ఒక ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినా కూడా మా పిల్లలు బాగా రాసి మా టీచర్ తయారు చేసిన రీతిగా మంచి మార్కులతో అందరూ పాస్ అయ్యారు. అందరూ కూడా దాదాపు 90% అబోవ్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. 80% వాళ్ళు నెక్స్ట్ ఉన్నారు. మిగతా వాళ్ళు ఎక్కడ కూడా ఒక్క సబ్జెక్టు కూడా రెండోసారి రాయాల్సిన అవసరం లేకుండా మొదటి పరీక్షలోనే ఉత్తీర్ణులయ్యారు. వాళ్ళందరినీ అభినందిస్తూ, వాళ్ళ యొక్క తల్లిదండ్రులని కూడా అభినందిస్తూ, అట్లాగే వీరిని తయారు చేసినటువంటి ఉపాధ్యాయులను మరి ముఖ్యంగా అభినందిస్తున్నాము. వాళ్ళు ఇదే విధంగా వచ్చే సంవత్సరం కూడా ఈ బ్యాచెస్ను కూడా ఇంతకంటే మెరుగ్గా, ఇంతకంటే చురుగ్గా, ఇంతకంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్గా చేసి మన
జిల్లాను, రాష్ట్రాన్ని, దేశంలో మన పిల్లలు ఉండేటట్టుగా తయారు చేయాలని వారిని కోరుకుంటూ, నాకు ఇలాంటి అవకాశాన్ని ప్రతి సంవత్సరం పిల్లల్ని దీవించేటువంటి అవకాశం దొరికినందుకు దేవునికి వందనాలు. మీ పేరు చెప్పండి సార్. మీ పేరు చెప్పండి సార్. నారాయణ రెడ్డి, సెయింట్ పీటర్స్ ఎడ్జ్ స్కూల్. ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినా కూడా మా పిల్లలు బాగా రాసి మా టీచర్ తయారు చేసిన రీతిగా మంచి మార్కులతో అందరూ పాస్ అయ్యారు. అందరూ కూడా దాదాపు 90% అబోవ్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. 80% వాళ్ళు నెక్స్ట్ ఉన్నారు. మిగతా వాళ్ళు ఎక్కడ కూడా ఒక్క సబ్జెక్టు కూడా రెండోసారి రాయాల్సిన అవసరం లేకుండా మొదటి పరీక్షలోనే ఉత్తీర్ణులయ్యారు. వాళ్ళందరినీ అభినందిస్తూ, వాళ్ళ యొక్క తల్లిదండ్రులని కూడా అభినందిస్తూ, అట్లాగే వీరిని తయారు చేసినటువంటి ఉపాధ్యాయులను మరి ముఖ్యంగా అభినందిస్తున్నాము. వాళ్ళు ఇదే విధంగా వచ్చే సంవత్సరం కూడా ఈ బ్యాచెస్ను కూడా ఇంతకంటే మెరుగ్గా, ఇంతకంటే చురుగ్గా, ఇంతకంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్గా చేసి మన జిల్లాను, రాష్ట్రాన్ని, దేశంలో మన పిల్లలు ఉండేటట్టుగా తయారు చేయాలని వారిని కోరుకుంటూ, నాకు ఇలాంటి అవకాశాన్ని ప్రతి సంవత్సరం పిల్లల్ని దీవించేటువంటి అవకాశం దొరికినందుకు దేవునికి వందనాలు. మీ పేరు చెప్పండి సార్. మీ పేరు చెప్పండి సార్. నారాయణ రెడ్డి, సెయింట్ పీటర్స్ ఎడ్జ్ స్కూల్. కర్మన్ఘట్ ప్రాంతంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. ప్రభుత్వ పథకాల కింద పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసి దారి మళ్లించే ప్రయత్నం జరిగినట్లు అధికారులు గుర్తించారు. అధికారుల కళ్లుగప్పి బియ్యాన్ని డంపింగ్ చేసిన సుధాకర్ అనే నిందితుడు కొంతకాలంగా ఇదే అక్రమ కార్యకలాపాలకు కొనసాగిస్తున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. బియ్యం నిల్వలను సివిల్ సప్లై అధికారులు, పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పట్టుబడిన రేషన్ బియ్యం పరిణామం ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళా బిల్లుకు డీలిమిటేషన్ బిల్లుకు లింక్ చేయడం పెద్ద కుట్ర. మహిళా బిల్లుకు బీసీ సబ్ కోటాను లింక్ చేయాలని డిమాండ్ చేసిన కవిత. జూలూరుపాడు మండల కేంద్రంలో కిడ్నీ వ్యాధి బారిన పడిన 150 మంది వ్యక్తులు. మంచినీటిని శాంపిల్స్ టెస్ట్ కోసం హైదరాబాద్ కు పంపిన డాక్టర్లు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో పాల్గొన్న కలెక్టర్ అంకిత్. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించిన కలెక్టర్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.